పిల్లలు కావాలి, వాళ్ళ కోసమే నేను బ్రతుకుతుంది. వాళ్ళు లేకపోతే ఇంకా నేను బ్రతికి కూడా లాభం ఏంటి? నా పిల్లల కోసం నేను ఇక్కడి వరకు వచ్చిన. ఇన్ని రోజుల నుండి ఏమనకపోతే గమ్మునున్నాడు. నాకు ఇబ్బందిగా ఉంది. 2 నెలల నుంచి డబ్బులకు కష్టం అవుతుంది. పంపించమంటే నా పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పు, ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నావు. ఇప్పుడు సరే, మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారమ్మా? నా పిల్లల్ని నాకు ఆయన తీసుకెళ్ళకుండా చూడండి అంతే. కొంచెం ఏమైనా హెల్ప్ చేయమనండి, డబ్బులు అంతే. నేను కూడా కష్టపడతాను, నేను కూర్చొని తినను, నేను కష్టపడతాను మేడం. నాకు అయినంత వరకు నేను చేస్తూనే ఉన్నా. ఆయనను కూడా కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి, అంతే, ఇంకేం లేదు. సరే, అతను పిలిచి మాట్లాడదామే. మీ వయసు ఎంత రమేష్? 43 ఉంటుంది. 43, నీకు 26. ఇంత వయసు తేడా మీ ఇద్దరికి. నువ్వు అతనితో వెళ్ళినప్పుడు అతని వయసు ఎంత, మీ వయసు ఎంత? నాది 26. అతనితో వెళ్ళినప్పుడు అమ్మా 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలకి వెళ్ళావు అతనితో? అంటే మీరు కలిసి ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి ఉన్నారా? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఉన్నారు కలిసి. 11 సంవత్సరాలు కలిసి ఉన్నాము. 3 సంవత్సరాల నుండి లేడట. ఏ వయసులో అమ్మాయిని తీసుకెళ్లారు మీరు? నాకైతే 30 అట్లా ఉంది. బుద్ధి ఉందా మీకు? మీ వయసు ఏంది, ఆ పిల్ల వయసు? అప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయి ఉండింది. మనిషేనా మీరు? ఏమనుకుంటున్నారు? చేసుకున్నాం ఇట్లానే. ఎట్లా చేసుకుంటావయ్యా? పెళ్ళాన్ని పిల్లల్ని పెట్టుకొని 30 ఏళ్ళ వయసు ఉండి 14 ఏళ్ళ పిల్లని చేసుకుంటావు నువ్వు? నోటికి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. మరి అన్నం తినే వాళ్ళు చేసే పని అది? మళ్ళీ ఆమెకు 3 ఆడపిల్లలు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. మరి ఎక్కడికి వెళ్ళావు? ఊరికి వెళ్ళాను. 3 ఏళ్ళు ఎందుకు వెళ్తావు? 3 ఏళ్ళు ఏం చూసావు అమ్మాయిని చెప్పు? మా డాడీ చనిపోయాడు, అక్కడ మా అమ్మ దగ్గర ఉందామని. అవును, మీ అమ్మకి వయసు ఎంత? మా అమ్మకి ఇప్పుడు 70 అట్లా ఉంటుంది. మీ అమ్మని చూసుకోవడం ముఖ్యమా? ఇప్పుడు ఈవెన్ చూసుకో, పిల్లలు 3 ఆడపిల్లలతో ఉన్న ఈవెన్ వదిలేసి మీ అమ్మని చూసుకోవడానికి వెళ్ళిపోతావు? వీళ్ళు కూడా అక్కడికే రమ్మన్నా, ఊరికే రమ్మా, అక్కడ కలిసి ఉందామని చెప్పింది. నువ్వు పోయి ఏమైనా చేసుకో, నేను వస్తా తర్వాత అంటే సరే అని పోయినాను. ఏం చేసుకున్నావు అక్కడికి వెళ్ళి? హోటల్ పెట్టుకున్నామా? ఏమన్నా ఒక రోజన్నా పిల్లలకి కానీ అమ్మాయికి కానీ ఏమైనా డబ్బులు పంపించావు నువ్వు? పంపించిన. ఎంత పంపించావు? 2-3 సార్లు పంపించినామా. 3 సంవత్సరాలు 2-3 సార్లు ఎన్ని లక్షలు పంపించావు? లక్షలు పంపేలేదమ్మా. మరి ఎన్ని పంపించావు? 10,000 పంపించాను. సో 3 సంవత్సరాలు ఏమా? 6,000 పంపించాడు. 3 సంవత్సరాలు ఆయన వచ్చి నా చేతికి 5,000 ఇచ్చాడు. ఒకసారి 2,000, ఒకసారి 4,000. నా దగ్గర అది బుక్ ఈరోజు చేయలేదు. సరే పర్లేదు, మొత్తానికి 10,000 ఇచ్చాడా? 10,000 కూడా ఇవ్వలేదు. 6 మాట 7,000 వరకు ఇచ్చాడు. అందులో సగం మళ్ళీ నేనే ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడు వచ్చినా ఆయనకి ఖర్చులకి ఇంకా నేనే. ప్రతిసారి ఊరు వెళ్ళినప్పుడల్లా డబ్బులు ఖర్చులకి నేనే ఇచ్చి పంపాలి. బస్ ఛార్జ్ 200 అంటే 200 కూడా నేనే ఇచ్చి పంపాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.